ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనములు తెలియజేస్తున్నాను తండ్రి. నాయన ఉదయకాలం ప్రభువా వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం. ఇజ్రాయేలుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఇజ్రాయేల్ దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. అదేవిధంగా వాక్య భాగాన్ని గమనించినట్లయితే కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. ఆయన దోషములన్నిటిని క్షమించేవాడు, ఈ సంకటములన్నిటిని కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షమును నీకు కిరీటముగా ఉంచుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీరు కృపకై గాని ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనం. నా కాలుగతులు నీ వశంలోనున్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నన్ను తారుము వారి నుండి నన్ను రక్షింపుము. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 22వ వచనం. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన తన శరణు చొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. కీర్తన గ్రంథం 39వ అధ్యాయం 8వ వచనం. నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము, నీచులకు నన్ను నిందాస్పదముగా చెయ్యకుము. కీర్తన గ్రంథం 111వ అధ్యాయం 9వ వచనం. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు, తన నిబంధనను ఆయన నిత్యముగా నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం. అతని దినములలో యూదా రక్షణ నందును, ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతియను అతనికి పేరు పెట్టుదురు. చివరిగా ఒక మాట. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. తన స్వాస్థ్యములు శేషించిన వారి దోషములను పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమే వారిని క్షమించు దేవుడైన నీతో సమడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరం చూపటి యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆమేన్. దేవుడి వాక్యభాగం దీవించుటకు చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుల ప్రేమైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రభావ వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. నాయన మీరే మా దోషాలన్నిటిని పరిహరించి మమ్మల్ని రక్షించి కాచి కాపాడే దేవుడే ఉన్నారు ప్రభావ. అందరిని బట్టి ప్రేమ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమలో కృపలో బలపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.